భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైన వివాదాలు, గొడవలు పూర్తిగా పోవడానికి నా దగ్గర WCN దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఎన్నో గంటల పాటు దేవుని దగ్గర ఏడవగా, కన్నీరు కార్చగా, ఎన్నో గంటల పాటు నా దేశం బాగుండాలని బ్రతిమాలుతుండగా సర్వశక్తిమంతుడైన దేవుడిచ్చిన ఆలోచన ఒకటి నా దగ్గర ఉంది. ఏమిటో తెలుసా? ఎవరు మతం మారొద్దు, ఎవరు కులం మారొద్దు, ఎవరు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోవద్దు. సమస్త సృష్టిని మనందరినీ చేసిన దేవుడెవరో తెలియాలంటే ఒక్క పని చెయ్యాలి. ఆ దేవుడెవరో తెలియని వ్యక్తులకు చెప్తున్నాను, ఒక్క పని చేయండి. 30 రోజులు, జస్ట్ 30 days, కేవలం 30 రోజులు. ఎవరి పేరు తలుచుకోకుండా, ఎవరి రూపం తలుచుకోకుండా, దేవుడా మీరెవరు, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడా మీరెవరు, ప్రాణకోటిని చేసిన దేవుడా మీరెవరు అని 30 రోజుల పాటు ఏ దేవుని పేరెత్తకుండా, ఏ దేవుని రూపం తలుచుకోకుండా, ఏ చర్చికి వెళ్లకుండా, ఏ గుడికి వెళ్లకుండా, ఏ మసీదుకి వెళ్లకుండా ఒక 30 రోజులు మీ పని మీరు చేసుకుంటూ దేవుడా మీరెవరయ్యా అని అడగండి. 30 రోజులే, జస్ట్ 30 days, జస్ట్ 30 days. ఏ దేవుని పేరు ఎత్తకండి, ఏ రూపం తలుచుకోకండి, చర్చికి కూడా వెళ్ళకండి, మసీదుకి వెళ్ళకండి, గుడికి కూడా వెళ్ళకండి. మీ పని మీరు చేసుకుంటూనే యథార్థంగా, మళ్ళీ చెప్తున్నాను, ఏ పేరెత్తొద్దు, ఏ రూపం తలుచుకోవద్దు. యథార్థంగా దేవుడా మీరెవరు, మనుషులందరినీ చేసినవాడా మీరెవరు, భూమిని ఆకాశములను సృష్టించిన దేవుడా నీవెవరు అని 30 రోజులు అడిగి చూడండి. యథార్థముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అన్న మాట నెరవేరిపోతుంది. ఏదో ఒక రూపంలో ఆయన అర్థమవుతాడు.